ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ను అభిమానించే కోట్లాది మంది ఫ్యాన్స్ రేణు దేశాయ్ గారిని పిలిచే పిలుపు ఇది. ఆయన జీవితం నుంచి ఆమె చట్టబద్ధంగా నిష్క్రమించిన అభిమానుల గుండెల్లోంచి మాత్రం ఆమెను ఎవరు వేరు చేయలేకపోయారు. బద్రీ, జానీ వాళ్ళది కేవలం సినిమా జంట కాదు, ఒక ఆదర్శ జంట. ఇద్దరు పిల్లలు, అకిరా, ఆద్య. అంతా ఓ అందమైన కుటుంబం. కానీ ఆ బంధం ఎందుకు తెగిపోయింది? తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతమైన లీడర్, పవర్ స్టార్ గా వెలుగుతున్న పవన్ కళ్యాణ్ తన జీవితంలో తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయం మూడో పెళ్లి. రేణు దేశాయ్ లాంటి భార్య ఉండగా పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి వైపుకు ఎందుకు అడుగులు వేశారు? ఇది చాలా మందికి అంతుపట్టని ప్రశ్న. దీనిపై పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడా నేరుగా స్పందించలేదు. కానీ రేణు దేశాయ్ గారు చాలా సందర్భాల్లో తన ఆవేదనను బయటపెట్టారు. ఆయనే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని ఒక్కసారి, నాకు విడాకులు ఇష్టం లేకపోయినా ఆయన బలవంతం మీద సంతకం పెట్టాల్సి వచ్చింది అని మరోసారి ఆమె చెప్పిన మాటలు సంచలనం సృష్టించాయి. దీని వెనుక ఉన్న అసలు కారణం కేవలం వ్యక్తిగత విభేదాలా, లేక మరేదైనా తెలియని కోణం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. వాళ్ళది ఏ మాయ చేసావే లాంటి అద్భుతమైన ప్రేమ కథ, 10 ఏళ్ల ప్రేమ, 4 ఏళ్ల పెళ్లి బంధం. టాలీవుడ్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళే జై, శామ్. సోషల్ మీడియాలో ఎప్పుడు ప్రేమగా కనిపించిన ఆ జంట ఒక సోషల్ మీడియా పోస్ట్తో విడిపోతున్నామని చెప్పినప్పుడు అభిమానుల గుండె పగిలింది. కానీ ఎందుకు? అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్న సమయంలో ఆ విడాకుల నిర్ణయం ఎందుకు? అసలు కారణం ఏంటి? బయటకు రాని నిజాలేమైనా ఉన్నాయా? ఒకటి, పెళ్లి తర్వాత సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2లో చేసిన బోల్డ్ రాజీ పాత్ర అక్కినేని కుటుంబానికి నచ్చలేదా? పుష్పలో ఊ అంటావా ఐటమ్ సాంగ్ ఒప్పుకోవడమే విడాకులకు దారితీసిందా? 3, కెరీర్లో సమంత దూసుకుపోవడం, చైతన్య కన్నా ఎక్కువ పాపులారిటీ రావడం ఈగో క్లాష్కి కారణమైందా? 4, లేక ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లోకి మూడో వ్యక్తి ప్రవేశించారా? విడాకుల తర్వాత సమంత అనారోగ్యంతో పోరాడుతూనే కెరీర్పై ఫోకస్ పెట్టింది. నాగ చైతన్య పేరు మరో నటితో వినిపించింది. ఇద్దరు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. కానీ ఆ అసలు కారణం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఇలాంటి తెలియని సంచలనాత్మక నిజాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం టాలీవుడ్ చరిత్రలో ఒక అద్భుతమైన సంచలనాత్మకమైన జంట గురించి మాట్లాడుకోబోతున్నాం. వీరి గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా చరిత్రను పూర్తి చేయలేం. ఈ జంట తెర మీద కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోయేవి. ఖైదీ, పసివాడి ప్రాణం, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఇలా 19 సినిమాల్లో వీరు చేసిన అద్భుతం అంతా ఇంత కాదు. ఆ కెమిస్ట్రీనే, ఆ అద్భుతమైన నటననే, వాళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ ఉందని, ఆఫ్ స్క్రీన్ ఎఫైర్ నడుస్తుందని అప్పట్లో కోడే కూసింది. కారణం నంబర్ 1, అన్బిలీవబుల్ కెమిస్ట్రీ. వాళ్ళు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకునే విధానం, డాన్స్ లో వాళ్ళ సింక్, అది చూసి ఇది కేవలం నటన కాదు, అంతకు మించి ఏదో ఉంది అని ప్రేక్షకులు బలంగా నమ్మారు. కారణం నంబర్ 2, వరుస సినిమాలు. 2 ఏళ్ల గ్యాప్ లో దాదాపు 10 సినిమాలు చేశారు. అంత ఎక్కువ కాలం కలిసి పనిచేయడంతో ఇండస్ట్రీలో పుకార్లు, షికార్లు చేయడం మొదలైంది. అంత అద్భుతమైన జంట ఒక్కసారిగా విడిపోయింది. 20 ఏళ్ల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. సినిమా ఫంక్షన్లలో ఎదురుపడినా పలకరించుకోలేదు. ఇద్దరు రాజకీయాల్లోకి వెళ్లి ప్రత్యర్థులుగా మారిపోయారు. మీరేమంటారు? చిరంజీవి, విజయశాంతిలది కేవలం స్నేహమా, లేక అంతకు మించి ఏదైనా ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లోకనాయకుడు కమల్ హాసన్. ఆయన సినిమాలు ఎంత సంచలనమో నిజ జీవితం అంతకంటే పెద్ద సంచలనం. ముఖ్యంగా ఆయన ప్రేమ, పెళ్లి, విడాకుల వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. కమల్ హాసన్, సారిక ఒకప్పుడు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కపుల్. ఇద్దరు కూతుర్లు, శృతి హాసన్, అక్షర హాసన్. అంతా హ్యాపీగా ఉంది అనుకుంటున్న టైంలో 2004లో ఒక్కసారిగా విడాకులు. ఫ్యాన్స్ అంతా షాక్. 16 ఏళ్ల బంధం ఎందుకు తెగిపోయింది? కానీ అసలు పాయింట్ ఇక్కడే మొదలైంది. సారికకు విడాకులు ఇచ్చిన కొద్ది కాలానికే కమల్ హాసన్ మరో నటి గౌతమితో సహజీవనం మొదలు పెట్టారు. అప్పటికే గౌతమికి కూడా భర్తతో విడాకులయ్యాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, గౌతమితో బంధం కోసమే కమల్ సారికకు విడాకులు ఇచ్చారా? చాలా మంది నమ్మేది ఇదే. గౌతమి కోసమే ఆయన తన కుటుంబాన్ని వదిలేశారని గట్టిగా ప్రచారం జరిగింది. దీనివల్లే సారిక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లారని కూడా వార్తలొచ్చాయి. కానీ ఈ కథలో మరో కోణం ఉంది. అసలు నిజం ఏంటి? కమల్ హాసన్, సారిక విడిపోవడానికి గౌతమి కారణం కానే కాదని కమల్ స్నేహితులు అంటారు. వారి బంధం ముగిసిపోయాకే గౌతమి ఆయన జీవితంలోకి వచ్చారు. ఇలాంటి తెలియని సంచలనాత్మక నిజాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద మిస్టరీ, హృతిక్ రోషన్, సుసాన్నే ఖాన్ విడాకులు. 14 ఏళ్ల కలల బంధం, ఇద్దరు పిల్లలు. దేశానికే పర్ఫెక్ట్ కపుల్ గా కనిపించిన వీరు ఎందుకు విడిపోయారు? అందరి వేళ్లు ఒకరి వైపే చూపిస్తున్నాయి. ఆమె కంగనా రనౌత్.
క్రిష్ 3 సినిమా టైం నుంచే ఈ ముగ్గురి మధ్య ఏదో జరుగుతోందన్నది బాలీవుడ్ టాక్. హృతిక్ తనకు తాళి కడతానని మాటిచ్చాడని కంగనా సంచలనం సృష్టిస్తే అదంతా అబద్ధం. ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయని హృతిక్ లీగల్ నోటీసులు పంపారు. ఈ మెయిల్స్ లీక్, ప్రెస్ మీట్ల గొడవ బాలీవుడ్ మొత్తం షేక్ అయిపోయింది. కరెక్ట్ గా ఇదే గొడవ జరుగుతున్న టైంలోనే హృతిక్ సుశాంత్నే విడాకులు ప్రకటించడం పెను సంచలనం. చాలా మంది నమ్మింది ఒకటే, కంగనాతో ఉన్న ఎఫైర్ వల్లే సుశాంత్నే హృతిక్ కు విడాకులు ఇచ్చింది. కంగనా వల్లే ఆ ఇల్లు రెండు ముక్కలైందని అనుకున్నారు. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. విడాకుల తరువాత కూడా సుశాంత్ ఖాన్ హృతిక్ కు అండగా నిలబడింది. కంగనా విషయంలో హృతిక్ తప్పు లేదని, ఆ ఫోటోలన్నీ ఫేక్ అని హృతిక్ ను సపోర్ట్ చేస్తూ సుశాంత్ నే స్వయంగా ట్వీట్ చేసింది. ఇప్పటికీ వారిద్దరూ మంచి స్నేహితులుగా పిల్లల కోసం కలుస్తూనే ఉన్నారు. మరి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. వెండితెరపై వాళ్ళది అజరామర ప్రేమ కథ. కానీ నిజ జీవితంలో కోర్టు బోనులో నిలబడి తాను 9 ఏళ్లుగా ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఒక ప్రియుడి కథ మీకు తెలుసా? మనం మాట్లాడుకునేది ది గ్రేట్ దిలీప్ కుమార్, అందాల తార మధుబాల గురించే. 9 ఏళ్ల వాళ్ళ ప్రేమ పెళ్లి పీటల వరకు వచ్చింది. కానీ ఒక్క సినిమా, ఒక్క కోర్టు కేసు వాళ్ళ జీవితాలను తలకిందులు చేసింది. అదే నయా దౌర్ మూవీ వివాదం. డైరెక్టర్ బిఆర్ చోప్రా మధుబాలపై కేసు వేశారు. కానీ అసలు డ్రామా మొదలైంది అప్పుడే. కోర్టులో జడ్జి ముందు నిలబడిన దిలీప్ కుమార్ ఎవరి పక్షాన మాట్లాడారు అనుకుంటున్నారు? కళ్ల ముందు తన ప్రేయసి మధుబాల ఉన్న దిలీప్ కుమార్ డైరెక్టర్ కు మద్దతుగా మధుబాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. ఆ ఒక్క సాక్ష్యంతో కోర్టులో కేసు మాత్రమే కాదు, వాళ్ళ ప్రేమ కూడా ఓడిపోయింది. ఆ తరువాత ఇద్దరు శాశ్వతంగా విడిపోయారు. మధుబాల గుండె జబ్బుతో ప్రేమించిన వాడికి దూరమైన బాధతో కేవలం 36 ఏళ్లకే కన్నుమూశారు. ఇలాంటి తెలియని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పటి గ్లామర్ క్వీన్, బాలీవుడ్ సంచలనం పర్వీన్ బాబీ. ఆమె అందానికి, యాటిట్యూడ్ కి ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయిపోయింది. కానీ ఆ స్టార్డమ్ వెనుక ఎవరికీ తెలియని ఓ చీకటి కోణం ఉంది. ఓ భయంకరమైన మానసిక వ్యాధి ఉంది. ఆమె జీవితంలోకి డైరెక్టర్ మహేష్ భట్ ప్రవేశించారు. అది పిచ్చి ప్రేమ అని కొందరన్నారు. కాదు, అది కేవలం ఆకర్షణ అని మరికొందరన్నారు. కానీ పర్వీన్ బాబీ పారానాయిడ్ స్కిజోఫ్రెనియా అనే తీవ్రమైన మానసిక సమస్య బారిన పడినప్పుడు అసలు కథ మొదలైంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మానసికంగా కృంగిపోయిన పర్వీన్ ను మహేష్ భట్ నిజంగానే వాడుకుని వదిలేశారా? తనను ఎవరో చంపడానికి వస్తున్నారని భయపడే పర్వీన్ ను మహేష్ భట్ కొంతకాలం కంటికి రెప్పలా చూసుకున్న మాట వాస్తవమే. కానీ ఆమె పరిస్థితి చేదాటిపోతుందని తెలిసాక ఆమెను వదిలేసి వెళ్ళిపోయారని గట్టి ఆరోపణలు ఉన్నాయి. విమర్శకులు ఏమంటారంటే, మహేష్ భట్ పర్వీన్ తో తనకున్న సంబంధాన్ని, ఆమె మానసిక వేదనను అర్త్ సినిమాగా తీసి డబ్బు, కీర్తి సంపాదించుకున్నారు. కానీ ఆమెకు అవసరమైనప్పుడు మాత్రం చేతులెత్తేశారని అంటారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాలీవుడ్ చరిత్రలో మరుగున పడిపోయిన కానీ ఎప్పటికీ మర్చిపోలేని ఒక సంచలన ప్రేమ కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకరు బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్, మరొకరు 90ల సెన్సేషన్ రవీనా టాండన్. వీరిద్దరి మధ్య ప్రేమ గురించి, పెళ్లి గురించి ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. 1995 నుండి 1998 మధ్య కాలంలో అక్షయ్, రవీనా ప్రేమలో మునిగి తేలారు. మొహరా సినిమా టైంకి వీళ్ళ బంధం పీక్స్ లో ఉంది. ఇండస్ట్రీ మొత్తం వీళ్ళ పెళ్లి గురించే మాట్లాడుకుంది. సాక్షాత్తు రవీనా టాండన్ ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. ఇద్దరి కుటుంబ సభ్యుల మధ్య ఒక గుడిలో తమకు రహస్యంగా నిశ్చితార్థం జరిగిపోయిందని ఆమె చెప్పారు. కొంతమంది ఇది నిశ్చితార్థం కాదు, పెళ్ళే అంటారు. అక్షయ్ పెళ్లి చేసుకుందాం కానీ ఇండస్ట్రీకి తెలియకూడదు, నీ కెరీర్ ముఖ్యం అని చెప్పడంతో రవీనా సీక్రెట్ గా ఉంచారట. రవీనా టాండన్ తో పీకల్లోతూ ప్రేమలో ఉంటూనే అక్షయ్ కుమార్ వేరే హీరోయిన్లతో కూడా సంబంధాలు పెట్టుకున్నారని అప్పట్లో వార్తలు గుప్పుమున్నాయి. చూసారా? ఒక రహస్య పెళ్లి, ఒక మోసం, ఒక బ్రేకప్. ఆ తర్వాత అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.